ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముదరైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుచేత అంటే లీలాశకుడి వంటి మహాపురుషుడు అనుభవించినటువంటి ఆ శ్రీకృష్ణ కర్ణామృతాంతర్గతమైనటువంటి శ్లోకములను నాకున్నటువంటి చాలా తక్కువ శక్తితో నేను ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ మీ అందరూ విశాల హృదయంతో దానిని స్వీకరించి ఇంత ఆనందించినందుకు మీకు ఎలా తెలిసింది అంటారేమో. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయాన్ని బట్టి మీ అందరి ప్రతిస్పందనగా దాన్ని నేను గ్రహించాను. చేత మీ అందరూ అలా భావన చేసి దాని యందు తాదాత్మ్యతతో కూడినటువంటి బుద్ధితో అమృతమును గ్రూలినందుకు నేను చాలా సంతోషాన్ని పొందుతున్నాను. విశేషించి ఇవాల్టి రోజు కృష్ణ కర్ణామృతం మీద ఉపన్యాసాలు ఈసారికి పూర్తి కావడం నాకు మీది మిక్కిలి ఆనందదాయకం. ఎందుచేత అలా అని మీరు నన్ను అడగవచ్చు. నా భార్యకి కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. అది ఒక్కొక్కసారి తెల్లవారకట్ట నిద్ర లేవగానే ఎప్పుడైనా ఇద్దరం అలా కూర్చోగానే ఏదో కదులుతుంది సబ్జెక్టు. కదిలితే ఇంకా కృష్ణుడి గురించి ఒక్కొక్కసారి మాట్లాడడంలో ఏదో కృష్ణ కర్ణామృతమో భాగవతమో ఏదో వస్తుంది. ఒక్కొక్కసారి అలాగే ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు కూర్చుని ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనమునకు అది ప్రాతిపదిక అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణుడి యందు అంత భక్తి, ఈశ్వర అనుగ్రహం, కృష్ణుడి యందు అంత ప్రీతి కలిగినటువంటి నా భార్య పుట్టినరోజు ఇవాళ కావడం కాకతాళీయం. ఆ రోజున నేను కృష్ణ కర్ణామృతం మీద ప్రసంగాలు ఈసారికి పూర్తి చేయగలగడం కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృప అని అనుకుంటున్నాను. ఎందుచేతనంటే నేను అలా ఏం చూసి డేట్లు ఇవ్వలేదు. ఎప్పుడో చూసి క్యాజువల్గా మార్క్ చేసిన డేట్స్ అంతే. సరే, ఇంకా నేను ఈ విషయానికి సంబంధించినంత వరకు కృష్ణ కర్ణామృతంలో ప్రతిరోజు మీరు ఆయన అనుభవించినటువంటి విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేస్తూ వస్తున్నాను. ఒకచో ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, మనకి ఒక మాట ఉంది ఈశ్వరుడి గురించి, అణోరణీయాన్ మహతో మహీయాన్. ఎంత పెద్దవాడని నువ్వు అనుకుంటున్నావో, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. బ్రహ్మాండములు ఎంతవరకు వ్యాపించి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా 10 అంగుళముల పై వరకు భగవానుడు వ్యాపించి ఉన్నాడు. అంతటి భగవానుడు ఆయన అనుగ్రహం కలిగితే ఈ మాంసనేత్రము చేత చూడడానికి వీలైనటువంటి రీతిలో ఒక గోపిక చేత కట్టబడిన వాడై కూడా ఉన్నాడు. అదే కదండి నిన్నటి రోజున ఉపనిషదద్ధం బులూకలే నిబద్ధం అన్నారు లీలాశకులు.
అందుచేత రెండూ ఆయనకే చెల్లై. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః అంటాడు మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. దూరంగా ఉన్నట్టు కనపడేవాడు వాడే, అత్యంత దగ్గరగా లోపలున్నట్లు ఉన్నవాడు వాడే, బాగా వృద్ధుడై ఎప్పుడో పుట్టినటువంటి వాడిలా ఉన్నవాడు వాడే, నిత్య యవ్వనంలో ఉండి తల నెరవని వాడు వాడే. అందుచేత ఎక్కడ రెండు భిన్నమైనటువంటి విషయములుంటాయో అక్కడ పరాత్పరుడి యొక్క ఆవిష్కరణ ఉంటుంది. రెండు అనుసంధానం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. పూర్వజ అని ఒకసారి అంటారు, నల్లటి జుత్తుతో ధునోతుధ్వాంతన్నస్తులిత దళిత ఇందీవరవనం అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అంతటి నల్లటి జుత్తున్నది అంటారు. ఎందుచేత అంటే కాలమునకు లొంగనిది కాబట్టి. ఈ భగవంతుని యొక్క అనుగ్రహ స్వరూపాన్ని మన ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని లీలాశకుడు చేశారు. ఎంత గొప్పగా చేశారంటే ఆ శ్లోకంలో మొట్టమొదటి పాదంలోనే అంటారు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావ దృష్టౌ అని. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావ దక్షౌ వారాహ జన్మని బభూవ రమీశ ముద్రాహ. ఎంత చిత్రమైనటువంటి మాటలు మొట్టమొదటి రెండు పాదాల్లోనూ వేసి ఉంచారో చూడండి. ఇంకా మిగిలినటువంటి రెండు పాదాలు అంటే నేను వివరణ చేసినప్పుడు మీకు దాని గురించి బాగా బోధపడుతుంది. మొట్టమొదటి రెండు పాదాలు ఎవ్వరూ భగవంతుడి యొక్క ఆవిర్భావమును చూసి ఆశ్చర్యముతో నిలబడవలసిన వారే కానీ వెళ్ళి ముట్టుకోవడానికి కూడా సాహసం చేయలేరు. అటువంటి స్వరూపం మొదటి రెండు పాదాలు. తం నామనాథమరవింద దృశం యశోద పాణిద్వయాం తరజలై స్నపయాం బభూవా. అత్యంత సులభుడైపోయినటువంటివి మిగిలిన రెండు పాదాలు. ఒకే శ్లోకంలో ఉన్నటువంటి 4 పాదాల్లో 2 పాదాలు ఆశ్చర్యకరమైన స్వరూపానికి ఇచ్చారు. మిగిలినటువంటి 2 పాదాలు అత్యంత సులభుడైపోయిన వారికి ఇచ్చారు. ఏమిటి ఆశ్చర్యం? అందులో అంటారు యద్రోమరంధ్ర పరిపూర్తి విధావ దక్షౌ. ఇది వారాహ జన్మని బభూవ రమీశ ముద్రాహ. భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి చెప్తారు. స్వయంభౌమనువు మొదలైనటువంటి వారిని సృష్టి చేసిన తరువాత చతుర్ముఖ బ్రహ్మగారు వారిని అందరినీ పిలిచి మీరు భూమండలం మీద ఉండవలసింది అని ఆజ్ఞాపించారు. వారన్నారు, మీరు చెప్పింది చాలా బాగుంది పితామహ, కానీ మేము ఉండడానికి భూమండలం ఎక్కడుంది? ఇప్పుడు భూమండలం సముద్ర జలములలో మునిగిపోయింది. ప్రళయకాల సముద్ర జలముల యందు మునిగిపోయి పాతాళ లోకం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ భూగోళమును మళ్ళీ పైకి తెచ్చి జలముల మీద నిలబెట్టగలగాలి. ఈ నీటి మీద నిలబెట్టగలిగినటువంటి సమర్థుడైన వాడు ఎవరున్నారు, ఎవరు చేస్తారు అని అడిగితే ఇంతటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆలోచనలో పడిపోయాడు. నిజమే, నేను ఎన్నో మార్లు ప్రళయమునందు ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోవడం నేను చూశాను. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా విడిచిపెట్టేస్తారు అవతారాన్ని లేదా స్వరూపాన్ని. నేను ఇతపూర్వం చూశాను. ఇప్పుడు ఆ భూమి మళ్ళీ ఆ ప్రళయ జలముల యందు మగ్నమై పాతాళమునందు పడిపోయి ఉంది. ఇప్పుడు ఈ భూమిని ఎవరు పైకి తీసుకురాగలరు, సమర్థుడెవరు ఆయన ఆలోచించారు. కాసేపు ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా కన్నులు మూసుకుని తదేక ధ్యానం చేశారు. ఏ వస్తువు ఒక ఆకారమును కలిగి ఉండదో, ఏ వస్తువు సర్వత్ర వ్యాపించి ఉన్నదో, ఏ వస్తువు ఉపకారము చేయవలసి వచ్చినప్పుడు ఒక స్వరూపమును పొందగలదో, ఏ రూపమును పొందడం వల్ల కోరుకున్నటువంటి కోరిక తీర్చడానికి అనువుగా ఉంటుందని ఆ వస్తువు భావన చేసి అటువంటి రూపమును పొందగలగడమనందు సమర్థమయ్యున్నదో అటువంటి పదార్థము నిరాకారమయ్యున్నది. నిరాకారమైనటువంటి ఆ స్వరూపాన్ని భావన చేశారు. అసలు మీకు శాస్త్రంలో ఉన్న పెద్ద రహస్యమే ఇదండి. సాకారం ఎంతసేపు అంటే ఒక్క స్థితి వరకే. ఆ స్థితి దాటిపోయిన తర్వాత అసలు ఇంకా సాకారం ఉండదు. విష్ణువు ఏదో కొన్ని ఆకారాలు, శివుడు కొన్ని ఆకారాలు, కానీ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గోడ దూకేవాడు కర్ర వదిలేసినట్టు ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళిపోతే ఓం నమో భగవతే సదాశివాయ సకల సత్వ విరూపాయ సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ
సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ. ఇంకా నిరాకారంలోకి వెళ్ళిపోతాడు. నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహా ప్రళయకాల వీరభద్ర స్వరూప అని మళ్ళీ సాకారంలోకి వస్తాడు. సాకారం నిరాకారం సాకారం నిరాకారం కింద పరమాత్మ మారుతూనే ఉంటాడు. అవసరాన్ని బట్టి ఆకారం తీసుకుంటాడు, నిరాకారంగా అంతటా వ్యాప్తి చెందిపోతుంటాడు. అలా ఎవడు అంతటా ఉన్నాడో, ఎవడు వాక్కుల చేత చెప్పబడలేడో, ఎవడు ఈ రూపము అని చెప్పడం కుదరదో అటువంటి వాడు నా కోరిక తీరడానికి మాత్రం అనువైన రూపాన్ని పొందగలడు. కాబట్టి వాడిప్పుడు అటువంటి రూపమును స్వీకరించుగాక. ఈ భూమి సముద్రమునందు మునిగిపోయినటువంటి దాన్ని తెచ్చి పైన మళ్ళీ నీటి యందు నిలబెట్టుగాక అని ప్రార్థన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా ప్రార్థన చేస్తుంటే ఆయన ముక్కులోంచి ఒక పురుషుడు కింద పడ్డాడు. ఇది ఆశ్చర్యం. ఎందుకు అలా జరుగుతుందా అండి అని మీరు నన్ను అడగచ్చు. నేను ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తాను. అలా ముక్కులోంచి పుడతారా అంటే ఒక్క విషయం జ్ఞాపకంలో ఉంచుకోండి. పాంచభౌతికమైనటువంటి శరీరంతో కేవలము కర్మని మాత్రమే అనుభవించడానికి, సుఖదుఖములు అనుభవించడానికి పుట్టేటటువంటి వాళ్ళ సంఖ్య కొన్ని కోట్ల యందు ఉంటుంది. కాబట్టి అటువంటి వారు జన్మించినప్పుడు సాధారణంగా ఒక తల్లి యోనిలోంచి బయటికి రావడం అనేటటువంటిది సాధారణమైనటువంటి విశేషం. కానీ అంతటా పరివ్యాప్తమైనటువంటి భగవానుడు ఆయన ఎలా తలుచుకుంటే అలా రాగలడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి నాసికలోంచి కింద పడడం వెనకాతల ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటో మీరు కొద్దిసేపు ఆగి చూద్దురు గాని ఆయన తలుచుకున్నాడా ఒక అమ్మ కడుపులో గర్భవాసము చేస్తాడు. ఒక్కొక్కసారి కోరి కోరి గర్భవాసం చేశాడు. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు వామనమూర్తిగా వచ్చేటప్పుడు. ఇప్పుడు అలా ఏం గర్భవాసం చేయలేదు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కోరికని గమనించాడు. ఒక సాకారముతో వచ్చి ఇప్పుడు ఈ పని చక్క పెట్టాలి, ఆ భూమిని పైకి తేవాలి, దీని యందు రెండు ప్రయోజనములు నెరవేరాలి. కాబట్టి ముక్కులోంచి కింద పడ్డాడు. పోతన గారు అన్నారు, ఎంత గొప్ప అనువాదాలు చేశాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి అనుగ్రహం. యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననముంది వియత్తల స్థాయియగుచు భూరి గజ ప్రమాణమునుందే అచటనున్నవారు చూచుచూ అద్భుతమును పొందగనం. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతుండగా పుట్టినటువంటి వాడు అర్ధి అంగుష్టమాత్ర దేహుడగుచు బొటన వేలంత వాడిగా పుట్టి వియత్తల స్థాయియగుచు భూరి గజ ప్రమాణమయ్యే పెద్ద ఏనుగు ఎంతుంటుందో అంత రూపాన్ని పొందేశారు. చిత్రం ఏమిటంటే ఆ రూపం వంక చూసి ఆశ్చర్యంతో అలా నిలబడిపోయారు తప్ప ఆయన్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దానికి ఒక కారణం ఉంది. ఆయన పుట్టి వెంటనే ఒక పెద్ద ఏనుగంత అయ్యారు, తర్వాత ఒక పెద్ద పర్వతం అంత అయ్యారు, తర్వాత బ్రహ్మాండం ఎంత ఉంటుందో అంత పెరిగారు. పెరిగినప్పుడు ఒక పెద్ద జూలుతో కూడినటువంటి ఒక స్వరూపం చూసేటటువంటి వాళ్ళకి ఒక అడవి పందిలా కనపడింది. ఒక వరాహం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపాన్ని పొందారు. పొంది వెంటనే ఈ భూమి ఎక్కడుందో అందులోకి ఆయన ప్రవేశిస్తున్నారు. ప్రవేశించినప్పుడు దేవతలతో సహా సమస్తమైనటువంటి వారు ఈ కంటితేత చూడబడడానికి వీలు కానటువంటి ఆత్మ అంతటా పరివ్యాప్తమయ్యున్నది ఒక రూపాన్ని పొందింది. ఇప్పుడు దాన్ని దర్శనం చెయ్యాలి. దానికోసం వస్తారు అందరూ. ఇది అవతారం అంటే. పరుగు పరుగున వచ్చి అందరూ నమస్కారం చేశారు. ఈయన సముద్ర జలాల్లోకి దూకారు. సముద్ర జలాలలోకి దూకి పంది లక్షణం ఎలా ఉంటుంది? నీటి లోపలికి ముట్టి పెట్టి కెలుకుతుంది. కెలికి బుడబుడబుడబుడ శబ్దం చేసి కాసేపటికి పైకెత్తుతుంది. ఆ నీటిలోకి వెళ్ళిపోతుంది కూడా. అలా వెళ్ళిపోయి సముద్ర జలాల్లోకి వెళ్ళి భూమి ఎక్కడుందో ముట్టి పెట్టి వెతుకుతున్నారు. వెతుకుతూ వెతుకుతూ మధ్యలో ఒక్కసారి తల పైకెత్తేవారు. తల పైకెత్తి ఆ మెడని అటు ఇటు విదిలిస్తే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి జూలుకి పట్టినటువంటి నీరు
అన్ని వేపులకు చిమ్మబడి సత్యలోక తపోలోకాల మీదకి వెళ్ళింది. మనం చూడండి, ఎప్పుడైనా ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ పూర్తయిపోతే అందులో ఉన్నటువంటి ప్రధాన కలశలో ఉన్న జలాన్ని మామిడి మండలతో తీసి చల్లుతున్నారనుకోండి, మనందరం ఇలా తలలు ఉంచుతాం మన మీద పడాలని. అలా యజ్ఞవరాహమూర్తి యొక్క జూలుమించి పడినటువంటి నీరు తమ మీద పడాలని దేవతలతో సహా సమస్త బ్రహ్మాండములలోని వారు తలలు వంచారట. అక్కడే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది. ఈయన సముద్రం లోపలికి వెళ్లి నిలబడితే సముద్ర జలాలన్నీ కూడా ఈయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి. రోమకూపాలంటే ఆయన వెంట్రుకలు పుట్టినటువంటి చిన్ని చిన్ని కన్నాలు, వీటిలోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే సముద్ర జలం సరిపోలేదు. కొన్ని రోమకూపాలు నీటితో నిండాయి, కొన్ని రోమకూపాలలో నీటితో నిండడానికి సముద్ర జలం సరిపోలేదు, ఎండిపోయింది. ఇప్పుడు అదే సమయంలో హిరణ్యాక్షుడు అదేంటి వరుణుడి దగ్గరికి యుద్ధం కోసమని వెళ్ళాడు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానయా, యుద్ధాలు చేయట్లేదు, నీ తీట తీర్చగలిగిన వాడు, తొందరలో నీ శరీరాన్ని కాకులు గ్రద్దలు నక్కలు చుట్టుముట్టేటట్టుగా చేయగలిగిన వాడు ఒకడు సముద్రంలో ఇప్పుడే దూకాడు, గద పట్టుకు తిరుగుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, నీ కోరిక తీరిపోతుంది, ఇదే ఆఖరి యుద్ధం నీకని చెప్పాడు ఆయన. వాడికి అప్పటికి జ్ఞానోదయం కలగలేదు. వాడు ఆదివరాహమూర్తి దగ్గరికి వచ్చి, హిరణ్యాక్షుడి జీవితం చిత్రం అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి ఒకటే కోరిక, నాతో యుద్ధం చేయండి అని అడిగాడు అందరినీ. అందరూ పారిపోయారు, ఇంద్రుడితో సహా. వాడి బాధల్లా ఏమిటంటే నాతో యుద్ధం చేసేవాడు లేడా అని తిరిగాడు. తిరిగి తిరిగి పాతాళానికి వెళ్ళాడు వాడు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది అన్నాడు. ఒక్కొక్కడికి దెబ్బలాట లేకపోతే ఆ సరదా ఉండదు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఎప్పుడూ ఎవరితోనో ఒకళ్ళతో దెబ్బలాట పెట్టుకునేవాడు. అందరికీ తెలిసి అలా దెబ్బలాడతాడు, లేకపోతే అతనికి కడుపు నిండదని. మంచివాడు మనిషి, చాలా మంచివాడు. నేను ఒక రోజున అడిగాను, అసలు ఎవ్వరూ దెబ్బలాడకపోతే మీతో? అందరూ నవ్వేశారనుకోండి, ఏం చేస్తారు మీరని అడిగాను. చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ చూసుకుని ఎంత స్నేహితుడైనా చిరాకు పడేటట్టుగా దెబ్బలాటెట్టుకుని సంతోషపడి వెళ్ళిపోయేవాడు. అసలు ఒక రోజల్లా అందరూ జాగ్రత్త పడిపోయి మీతో నవ్వేస్తే ఏం చేస్తారన్నాను. ఇంటికి వెళ్ళి మా ఆవిడ్ని అడుగుతాను, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడుగుతాను. రాలేదు అందనుకోండి, అవును కన్యాదానం చేసేసాడుగా, ఇంకా కూతురు ఏమైపోతే ఆయనకి ఎందుకు, మీ నాన్న ఉత్తరం రాయడంటాను. అప్పుడు మా మా ఆవిడ ముఖం ఎర్రబడిపోతుంది. ఒకవేళ మా ఉత్తరం ఇవాళే రాశారు, మా నాన్నగారు 8 పేజీలు ఉత్తరం రాశారని మీ గురించి పొగుడుతూ నాకు ఇలాంటి అల్లుడు దొరికాడు, నా అదృష్టం అంటే ఏమంటారన్నాను. అంటే అన్నాడు, పెళ్లి చేసేసిన వాడు అస్తమానం 8 పేజీలు ఉత్తరాలు రాస్తే పెళ్ళం బుద్ధి పుట్టింటి మీద పోతుంది, ఎందుకు ఈ ఉత్తరాలంటా అన్నాడు. అమ్మ నాయనోయ్ నీకో నమస్కారం అన్నాడు. కాబట్టి ఒక్కొక్కడి ధోరణ అలా ఉంటుంది. ఎందుకు దెబ్బలాటంటే ఆ దెబ్బలాటే వాడికి సంతోషం, అంతే. రజోగుణ తమోగుణ ప్రకోపం. కాబట్టి ఆదివరాహమూర్తి తో యుద్ధం చేయడానికి హిరణ్యాక్షుడు పరమ సంతోషపడిపోయాడు. అంతేగాని అయ్యో నేను చచ్చిపోతానంటున్నారని వాడికి బెంగలేదు. వెళ్ళాడు, ఎంత చటుక్కుని చచ్చిపోయాడండి. ఓ యుద్ధం కూడా చేయలేదు, కంసుడొకడు హిరణ్యాక్షుడొకడు, అసలు యుద్ధమే లేదు. అది విచిత్రం. వెళ్ళాడు, గద తిప్పి గభాలను విసిరాడు ఆయన మీదకి. ఆయన ఇలా తప్పించుకుని కోరబెట్టో దెబ్బ కొట్టారు, అంతే పోయాడు. ఈ మాత్రం దానికి ఎంత తిరిగాడో వాడు, అంత అల్లరి. మనుష్యుల జీవితాలు ఎంత చిత్రంగా ఉంటాయో ఈశ్వరుడు చూపిస్తాడు. నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనంటాడు. నా అంతవాణ్ణి నేనన్న ఇంతవాడు చటుక్కుని నిద్దట్లో హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతాడు. దేనికంత అల్లరి అంటే అర్థం కాదు. కాబట్టి ఇంతటి హిరణ్యాక్షుడు ఆయన యొక్క కోర దెబ్బకి మరణించాడు. ఇప్పుడు స్వామి ఆ సముద్ర జలములలో మునిగిపోయినటువంటి భూమిని తన కోర చేత పైకెత్తారు. అదొక దివ్యమైనటువంటి సన్నివేశం. మెరిసిపోతున్నటువంటి దంష్ట్ర ఆ కోర మీద పెట్టి ఆ భూమిని తీసుకుని ఒడ్డుకు వస్తున్నారు. ఆయన సముద్రంలోంచి పైకొస్తుంటే ఒక్క నీటి చుక్క లేకుండా ఆయన శరీరం అంతా నిండిపోయింది. ఈయన్ని అలా భూమిని పట్టుకుని కోర మీద నిలబెట్టి తల పైకెత్తి అడుగులు వేసుకుంటూ వస్తున్నటువంటి ఆదివరాహమూర్తి యందు యజ్ఞవేది కనపడి, యజ్ఞమే వరాహముగా మారిపోయింది. యజ్ఞము చేయించేటటువంటి వాడు బ్రహ్మస్వరూపం. ఆయన మొట్టమొదట ప్రాణాయామ్య అని ఆ ముక్కు మూసుకుని ప్రాణాయామం చేసి మొదలు పెడతాడు. ఆ లోపలికి తీసుకున్న ఊపిరినే స్వరంతో కూడిన మంత్రాలుగా మారుస్తాడు. అందుకని యజ్ఞమునకు ప్రారంభం ఎక్కడా అంటే ఊపిరి తీస్తూ కూర్చుని ఊపిరిని వాక్కుగా మార్చి స్వరంతో మంత్రం చెప్పినటువంటి బ్రహ్మగారి దగ్గరే ఉంది యజ్ఞం. ఆయన మంత్రములలోంచే వస్తుంది. యజ్ఞవరాహమూర్తి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారి ముక్కులోంచి కింద పడ్డాడు. ఇప్పుడు వరాహమూర్తిగా కనపడలేదు, యజ్ఞము వరాహమైపోయి కనపడ్డాడు.
ఇది ఆయనకున్న గొప్పతనం. ఇప్పుడు దేవతలందరూ వేదమంత్రములతో స్తోత్రం చేస్తున్నారు. ఒకే స్వామి భూమండలాన్ని కోర మీద పైకెత్తి పైకి నిలబడి వస్తున్నాడు. ఆ అడుగులు వేసుకుని వస్తుంటే ఈ భూదేవి గట్టిగా కౌగిలించుకుంది ఆ కోర మీద కూర్చుని. ఇప్పుడు దేవతలు అన్నారు, భూదేవిని భరించి పైకి తెచ్చి నీటి మీద నిలబెట్టిన వాడవు కనుక ఇక నుంచి భూదేవి నీకు భార్య అని పిలవబడుతుంది అన్నారు. కాబట్టి స్వామికి భూదేవి భార్య అయింది. అదే యజ్ఞవరాహమూర్తి ఒడ్డుకి తిరిగి వస్తుంటే దేవతలందరూ ఋషులందరూ వేదమంత్రములను పఠనం చేస్తుంటే ఒక చిత్రమైన మూర్తి కనపడింది. ఆయన చర్మమంతా వేదముల కింద, ఆయన రోమకూపముల నిండా అగ్నిహోత్రములు, ఆయన 4 పాదములు కూడా ఆ యజ్ఞమునందు చేసేటటువంటి హోత్రములనబడేటటువంటి కర్మల కింద, ఆయన కన్నులు ఆ యజ్ఞం చేసినప్పుడు వాడేటటువంటి నెయ్యి అనబడేటటువంటి పదార్థము కింద, ఆయన ముట్టెలోంచి సృక్కు అనబడేటటువంటి యజ్ఞ పరికరం, ఆయన నాసిక ముక్కు కన్నంలోంచి స్రవమనబడేటటువంటి యజ్ఞ పరికరం, ఆయన చెవులలోంచి, ఆయన యొక్క ఉదరములోంచి, ఆయన యొక్క వీపులోంచి యజ్ఞమునందు ఆయా స్థానమునందు పెట్టేటటువంటి పాత్రలు ఇవన్నీ కనపడుతూ ఒక యజ్ఞమే నడిచి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళకి భాష కలిగింది. యజ్ఞమే నడిచి వెళ్ళిపోయింది. అందుకే ఆదివరాహమూర్తికే యజ్ఞవరాహమూర్తి అని పేరు. ఇంతటి అన్ని నావి అని అహంకారంతో తిరిగినటువంటి వాడెవడున్నాడో వాడిని సంహరించి ఆ భూమిని తీసుకొచ్చి పైన నిలబెట్టారు ఆయన. ఆ నీటి మీద స్వామి భూమిని నిలబెట్టబట్టి ఇవాల్టి వరకు మీరు నేను ఇంత సంతోషంగా ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం. కాబట్టి ఆ యజ్ఞవరాహమూర్తిగా నీవు జన్మించినప్పుడు, నీవు అవతారమును స్వీకరించినప్పుడు ఎంత పౌరాణిక జ్ఞానాన్ని లోపల జీర్ణం చేసుకుంటే ఆ శ్లోకాలు పడ్డాయో చూడండి మహానుభావుడికి. కాబట్టి ఈశ్వర ఆనాడు మీరు వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ, మీరు వరాహమూర్తిగా వచ్చినప్పుడు సముద్రములలో ఉన్నటువంటి జలములన్నీ మీ రోమకూపములలోకి వెళ్ళిపోయి సరిపోలేదు. ఇదే మీరు ఎంత చిత్రంగా వచ్చారు. మీరు యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని మీరు ఇప్పుడు విన్నారు. భూదేవిని ఆయన కోర మీద పైకెత్తారు తప్ప ఆయన దగ్గరకొచ్చి ముట్టుకున్న వాళ్ళు కాని, ఆయన కాళ్ళు ముట్టుకున్న వాళ్ళు కాని, ఆయనకి నమస్కారం పెట్టడం కోసం ఆయన పాదములను స్పృశించిన వాళ్ళు కాని మీకు కనపడరు. అంతగా ఎవ్వరికీ దక్కకుండా భూమిని ఉద్ధరించినటువంటి అవతారం యజ్ఞవరాహావతారం. ఇదే యజ్ఞవరాహావతారం పోతనగారి యందు అపారమైన కృపని వర్షించింది. ఒకసారి కర్ణాటక దేశమునందు ఒక రాజు పోతనగారు ఆంధ్రీకరించినటువంటి భాగవతాన్ని తనకి అంకితమిమ్మని ఎన్నో మార్లు కబురు చేశాడు. నిగ్రహిస్తానని భయపెట్టారు కూడా. అయినా మహానుభావుడు పోతనగారు ఆ భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఒకనాడు పోతనగారు తన పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఇదే రాజు ఆ సమీప ప్రాంతాల్లో వేటాడడానికి వచ్చాడు. ఇక్కడికి దగ్గరలో పోతనగారు ఉన్నారని తెలిసింది. వెళ్లి పోతనగారిని తీసుకురమ్మని కొంత సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం పోతనగారి పర్ణశాల దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద పర్వత సదృశమైనటువంటి ఒక పెద్ద అడవి పంది అక్కడ పడుకునుంది. అది లేచి గుర్రు గుర్రు శబ్దం చేసింది. దాని కోరలు, దాని యొక్క పళ్ళు, దాని నోరు, దాని నాలుక, దాని కాంతి, దాని శరీరం చూసి భయపడిపోయి సైన్యం వెనక్కెళ్ళి మహారాజుకి చెప్పింది, అటువంటి వరాహాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, అది పర్ణశాల ముందు పడుకునుంది అన్నారు. అయితే మిరికెలైనటువంటి వీరుల్ని సైన్యాధిపతిని పంపారు. వారు వెళ్లి ఆ వరాహమూర్తిని చూసి భయపడి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. స్వయంగా రాజుగారే వచ్చి చూశారు. ఆ వరాహం లేచి గుర్రమనేసరికి ఇంతటి మహారాజు కూడా భయపడి వెన్ను చూపించాడు. తదనంతరం ఒక అడవి పందేమిటి, అంత పెద్ద శరీరంతో ఉండడం ఏమిటి, పోతనగారి పర్ణశాల ముందు కూర్చోవడం ఏమిటి, ఇదేదో చిత్రంగా ఉంది. ఈయన మహాత్ముడు, ఈయన్ని మనం కోరికలు తీరుస్తాం, వరాలిస్తాం, డబ్బిస్తాం, బిరుదులిస్తాం అని మభ్యపెట్టదగిన వ్యక్తి కాడు. మనం వెళ్లి ఆయన పాదములు స్పృశించి నమస్కరించవలసిన మహాభక్తుడు కనుక వెళ్లి చూద్దామని మళ్లీ పర్ణశాల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ వరాహం లేదు.
వెళ్ళి తలుపు తట్టారు. పోతన గారు బయటకు వచ్చారు. ఎవరు మీరన్నారు. నేను ఫలానా రాజుని, మీ దర్శనానికి వచ్చానన్నారు. రండి లోపలకన్నారు. ఇతపూర్వం మీ పర్ణశాల ముందు ఒక పెద్ద పర్వత సదృశమైనటువంటి ఒక అడవి పంది పడుకుని చూశాం. ఆ అడవి పందిని మీరేమైనా పెంచుతుంటారా, అది ఇక్కడ తిరుగుతూ ఉంటుందా అని అడిగాడు రాజు. అసలు అటువంటి వరాహమూర్తిని నేను చూడలేదు. నేను మీరు చెప్పినటువంటి సమయంలో యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని సంస్కృతంలోంచి తెలుగులోకి ఆంధ్రీకరిస్తున్నాను పర్ణశాలలో. మీరు నన్ను చెనకడం కోసం వచ్చినప్పుడు ఆ ఆదివరాహమూర్తియే నా పర్ణశాల ముందు పడుకునుంటాడని ఆ గిట్టల ముద్రలు చూసి, అది తిరిగిన ముద్రలు చూసి పోతన గారు పొంగిపోయి నమస్కారం చేశారు. అంతటి మహానుభావుడు యజ్ఞవరాహమూర్తి. ఇది కార్తీక మాసం. ఇటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో అటువంటి యజ్ఞవరాహమూర్తి గురించి ఒక్కసారి స్మరించి వింటే చాలు, మన జీవితాలు ధన్యమైపోతాయి. అందుకే దాన్ని అమృతం చెయ్యడానికి ఏది కలిపితే అమృతం అవుతుందో దాన్ని కలిపారు లీలాశుకుల వారు. కాబట్టి యద్రోమరంధ పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ. ఈశ్వర, మీ రూపకూపములను నింపడానికి సముద్ర జలాలు సరిపోలేదు. అటువంటి వాడివి తం నామనాథమరవింద దృశం యశోద పాణిద్వయాం తరజలై స్నపయాం బభూవ. ఏం ఆశ్చర్యం ఈశ్వర! ఈ జన్మలో, ఈ అవతారంలో మీరు చిన్ని కృష్ణుడై, ఇంత చిన్నవారై ఆ గోపకాంతల యొక్క తొడల మీద పడుకుని దోషిళ్లతో ఏమీ తెలియనటువంటి ఆజ్ఞురాలైనటువంటి ఆ గోపకాంత యశోద గోరువెచ్చగా ఉన్నాయో, నీళ్లు వేడిగా ఉన్నాయో అని పిల్లాడి మీద బెంగతో ఇలా నీళ్లు తీసి ఆ గోరువెచ్చటి నీళ్లు మీ బొజ్జ మీద పోసి, మీ తొడల మీద పోసి, మీ కంఠం మీద పోసి, ఇలా ఇలా మిమ్మల్ని మీ శరీరాన్ని అంతటినీ కూడా ఆవిడ రుద్దుతుంటే మీరు సంతోషంగా స్నానం చేశారా? ఒక అవతారంలో సముద్ర జలాలు మీ యొక్క రోమకూపాల్లోకి సరిపోలేదా? ఒక అవతారంలో మీరు ఏమీ తెలియని గోపకాంత తొడ మీద పడుకుని దోషిళ్లతో నీళ్లు పోయించుకుని స్నానం చేశారా? ఏమిటి ఆశ్చర్యం! ఒక అవతారం అదే, ఒక అవతారం ఇదే. ఆ అవతారంలో ముట్టుకోవడం కుదరదా? ఈ అవతారంలో మీ అంత మీరు గోపకాంత తొడల మీద పడుకున్నారా? మీరొక్కటి ఆలోచించండి. ఎందుకు ఈ పొంగు లీలాశుకుల వారికి? అభిషేకము అని మనం ఒక మాట వాడతాం. ఈ అభిషేకము అన్న మాట వైదిక సంప్రదాయమునందు మాత్రమే ఉన్నది. దీన్ని ఇవాళ రకరకాలుగా వాడుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనుకోండి, కానీ అభిషేకం అన్నది వైదిక సంప్రదాయంలో మాట మాత్రమే. అటువంటి అభిషేకము అనగా స్నానము అని అర్థం. స్నానము అంటే మీరు అభిషేకము ఈశ్వరుడికి మంత్రాలతో చేసినా మీరు చేయిస్తున్నది స్నానమే. కానీ మీరు ఒక్కటి గమనించండి, మీరు అభిషేకం చేసేటప్పుడు చాలా మంది ఉద్ధరిణులతో చేస్తుంటారు. ఉద్ధరిణులతో అభిషేకాలు చేయకూడదు, ధార కింద పడుతూ ఉండాలి. మీరు చేతిలో పాత్ర పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేస్తారు. లేకపోతే విష్ణు స్వరూపంగా చేశారనుకోండి, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ ఆ పురుష సూక్త శ్రీ సూక్తాలతో చేస్తారు. నేనైతే విష్ణు భగవానుడికి రుద్రంతో అభిషేకం చేస్తాను. ఎక్కడ తేడా వచ్చింది కనుక లీలాశుకుడికి అందలా. కాబట్టి అభిషేకం అన్నప్పుడు మీరు ఒక చెంబు పట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు చేసినటువంటి అభిషేక జలాలన్నీ పానమట్టం మించి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయేటట్టుగా మీరు అభిషేకం చేస్తారు. చేశాక ఏం చేస్తారు? ఆ మూర్తి ఏం కదలదు, ఆ మూర్తి యందు పారవస్యం ఏం కనపడదు. లేకపోతే అని అండమో అలా ఏం ఉండదు. మీరు అలా పోసేస్తున్నా, సహస్ర ఛిద్ర పాత్రతో పోసేస్తున్నా, ఉండు కోటేశ్వరరావు ఊపిరి అందట్లేదు అండమో అలా ఏం ఉండదు. అలా మీరు మంత్రం చెప్తూ పోసేసి మీరు పొంగిపోతుంటారంతే. అంతా అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఒళ్ళు తుడిచేసి కస్తూరి చందనము మొదలైనవి అనులేపనం చేసేస్తారు. ఈ అభిషేక తీర్థాన్ని మీరు ఏం చేస్తారు? పరమభక్తితో ఉద్ధరిణితో తీసుకుని కుడి చేతిలో వేసుకుని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం లేకపోతే లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం లోపలికి పుచ్చుకుంటారు. అది అభిషేకమే. నేనంటాను యశోద చేయించింది అభిషేకమే, స్నానమేగా.
అక్కడికి ఇక్కడికి ఎంత తేడా. పోతన గారు అనుభవించారు, పోతన గారు అనుభవించిన దాన్ని లీలాశుకుల వారు అనుభవిస్తున్నారు. బాలునికి నూనె తలయంటి పసుపు రాశి, బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు, జలములొక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిరయ్యు విదలెల్లా. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఒంటు మీద నూలుపోగు లేకుండా విప్పేశారు. మనం అభిషేకం చేసామనుకోండి, స్నానశాటి అని ఒకటి కడతాం. కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్నాడు, ఎంత సులభుడైపోయాడు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళు బట్ట పైకి పెట్టుకుని తొడల మీద పడుకోబెట్టుకున్నారు. పడుకోబెట్టుకున్నవారు పోని ఊరుకున్నారా? అభిషేకం జరుగుతున్నప్పుడు ఇవాళ వెంకటాచలంలో అభిషేకం టికెట్ మీకు దొరకాలంటే 20 ఏళ్ళు ఎంతో వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అది కూడా కొంచెం ముందు కూర్చోగలిగితే బాగా కనపడుతుంది. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు గోపకాంత యొక్క తొడల మీద పడుకోబెట్టుకుని చిన్ని కృష్ణుడు నోరు తెరిచి బోసి నోటితో వాళ్ళందరినీ చూసి ఓ వెర్రినవ్వు నవ్వుతుంటే వీళ్ళందరూ చూసి ఆ చూసారా, మొక్కజొన్న పొత్తు యొక్క ఆకు పైకి తీసేస్తే లోపల చాలా మెత్తగా ఉంటుంది, ఆ జుత్తు లాంటిది. నా కోరి ముట్టుకున్నప్పుడల్లా బాలకృష్ణుడి జుత్తు గుర్తొస్తూ ఉంటుంది. అలా ఆ పట్టుదారాల్లా ఉన్నటువంటి ఆ మెత్తటి జుత్తు చూసి, యశోదా నీ పోలికే, చూసావా ఎంత నల్లగా ఉందో జుత్తు అని ఆయన తల ముట్టుకోవడమా? ఏమి తలండి ఆ తల? దాని మీద లక్ష్మీదేవి చెయ్యి పడలేదు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు చెయ్యి వెయ్యలేదు. అటువంటి వాడికి తల మీద ఏం పెట్టారు వీళ్ళు? బాలునికి నూనె తలయంటి ఆ మాడు మీద జాగ్రత్తగా నొక్కుకోకుండా మెత్తటి ఆ మాడు మీద కొద్దిగా నూనె పెట్టి ఇలా 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 రాసి, పసుపు రాశి ఎక్కడా కురుపులు అవి రాకుండా ఉండడం కోసం సూక్ష్మక్రిములని సంహరిస్తుందని, సబ్బులు అవి రాస్తే ఎలర్జిక్ అని చక్కగా ఒళ్ళంతా పసుపు రాసేసి, అసలే నీలమేఘఛాయ, ఆ ఒళ్ళంతా పసుపు రాయడమా? ఆ పసుపు రాసేటప్పుడు వాళ్ళు ఏది ముట్టుకున్నారండి? వాళ్ళు ఈశ్వరుడి పాదాలు ముట్టుకుని